మీరే చెప్పిండ్రు కదా రేషన్ కార్డుతో లింకు లేదు అని నువ్వు చెప్పినావా లేదా? నేను రుణమాఫీ గైడ్లైన్స్ వచ్చిన రోజే అసెంబ్లీలో ప్రెస్ మీట్ పెడితే నేను ప్రెస్ మీట్ పెట్టిన కొద్ది గంటల్లోనే ప్రభుత్వం నుంచి నోట్ వచ్చింది. ఏమని? రుణమాఫీకి రేషన్ కార్డుతో లింకు లేదు అన్నారు. కానీ లింకు ఉన్నది కనుకనే గైడ్లైన్స్లో ఉన్నది కనుకనే బ్యాంక్ మేనేజర్ అనిరుద్ మీ ఇద్దరికి కలిపి రేషన్ కార్డులో ఒక్కరికి మాత్రమే రుణమాఫీ అవుద్ది, 2 లక్షలు మాత్రమే అయిద్దంటేనే కదా సురేందర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నది. అంటే ప్రభుత్వం చెప్పుతున్న మాటలకు చేతలకు పొంతన లేదు అని చాలా స్పష్టంగా మనకి ఈరోజు అర్థమవుతా ఉంది. రుణమాఫీ లబ్ధిదారులను ఆంక్షల పేరుతో నువ్వు పన్నిన పన్నాగం ఇవాళ రైతుల మెడకు ఉరితాడైంది. నువ్వు రాజకీయంగా బ్లఫ్ చేద్దామనుకున్నావు. నీ బ్లఫ్కు మూల్యం ఇవాళ సురేందర్ రెడ్డి గారి చావు, సురేందర్ రెడ్డి గారి మరణం. ఇవాళ సురేందర్ రెడ్డి గారి లెటర్లోని సూసైడ్ నోట్లోని ప్రతి అక్షరం నీ దురాగతాన్ని, నీ రాజకీయ దివాలా కోరుతనాన్ని, నీ నగ్న స్వరూపాన్ని ఇలా బజార్లో నిలబెట్టిందని చెప్పక తప్పదు. ఈ సూసైడ్ లెటర్ నీ 9 నెలల దుష్ట పాలన మీద తెలంగాణ రైతులు రాసిన పంచనామా ఇది. ఇలా నీ పాలనలో ఈ రోజు వరకు రాష్ట్రంలో 475 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. నువ్వు గతంలోనే అడిగినావు లిస్ట్ ఉంటే పంపండి అన్నావు. గంట సేపట్టే నీకు లిస్టు పంపినా, కానీ ఏ ఒక్క రైతును కూడా మీరు ఆదుకోలేదు. ఎందుకు జరిగిందో కూడా మీరు ఈరోజు చెప్పినటువంటి పరిస్థితి లేదు. అంటే నీ పాలన ఎట్లుందంటే ఎన్నికల ముందు ఒక మాట, కుర్చీ ఎక్కినాక ఇంకో మాట, బడ్జెట్లో ఒక మాట, పార్లమెంట్ ఎన్నికల ముందు ఒక మాట, పార్లమెంట్ ఎన్నికలు అయ్యాక ఇంకొక మాట, పూటకో మాట. నీది పొద్దుతిరుగుడు పువ్వు కంటే వేగంగా మారుతూ ఉన్నావు. ఊసర వెల్లులు కూడా నిన్ను చూసి సిగ్గుపడతా ఉన్నాయి. ఇప్పుడు ఎన్నికల ముందు ఏం చెప్పినావు? పరిగెత్తండి, అప్పులు తెచ్చుకోండి, నేను రాగానే డిసెంబర్ 9 నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తాను. ఆ రోజు చెప్పినావా? రేషన్ కార్డు ఉంటే చేస్తా, కుటుంబానికి ఒక్కరికే చేస్తా, ఉద్యోగస్తులు ఉంటే ఇవేం చెప్పలే కదా నువ్వు. ఆ రోజు అందరికీ చేస్తా అన్నావు, పరిగెత్తి తెచ్చుకోండి అన్నావు ఎన్నికల ముందు. ఎన్నికలు అయ్యాక ఏమన్నావు? ఒకసారి నువ్వు 1 సంవత్సరం కడుపు కట్టుకుంటే చాలు 49,000 కోట్లు మాఫీ చేసేస్తా అన్నావు. మరి నువ్వు కడుపు కట్టుకుంటలేవా ఇప్పుడు? మరి ఎందుకు కోతలు పెడుతున్నావు? బ్యాంకుల్లో రైతులు తీసుకున్న అప్పులు 49,000 కోట్లు నువ్వే చెప్పినావు. కడుపు కట్టుకుంటే చాలు 1 సంవత్సరంలో చేస్తా అని చెప్పినావు. క్యాబినెట్ మీటింగ్ అయినాక నువ్వే ప్రెస్ మీట్ పెట్టి 31,000 కోట్లు 41 లక్షల మంది రైతులకు చేస్తా అని చెప్పినావు. బడ్జెట్లో చూస్తే 26 లక్షల కోట్లు పెట్టినావు. చేసిందేమో 17,000 కోట్లు. పార్లమెంట్ ఎన్నికల ముందు దేవుడి మీద ఒట్టు పెట్టి 15 ఆగస్టులోగా పూర్తి చేస్తా అంటివి. మరి ఇవాళ సురేందర్ రెడ్డి గారి ఆత్మహత్య ఎందుకు జరిగింది? ఇది నీ వైఫల్యం కాదా? ఈ నీ ప్రభుత్వం ఇది రైతుల్ని మోసం చేయడం, దగా చేయడం కాదా అని నేను అడుగుతా ఉన్నా.